అరౌండ్ 2000 ఇయర్‌లో మనకి డాట్ కామ్ బబుల్ అని వచ్చింది. మీలో ఎంతమంది విన్నారు? సో, అది రిలేటెడ్ టు ఇంటర్నెట్ అనమాట. సో, అప్పుడే ఇంకా ఇంటర్నెట్ అనేది కొత్తగా రావటం. సో, ఇంకా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్నీ కూడా డాట్ కామ్ అనే పేరుతో వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ఆన్‌లైన్‌లోకి తీసుకువెళ్తే ఇంకా అదే ఫ్యూచర్ అని చెప్పి చాలా బలంగా అక్కడికి 2000కి ఒక 4, 5 ఇయర్స్ ముందు నుండి చాలా ఎక్కువగా పాపులర్ చేయడం జరిగింది. అలాగే ఈ మీడియా కంపెనీస్ అన్నీ కూడా దీన్ని బాగా హైప్ క్రియేట్ చేయడం జరిగింది. సో, దానివల్ల ఏమైపోయిందంటే థౌసండ్స్ ఆఫ్ న్యూ కంపెనీస్ ఇదే బిజినెస్‌ని నమ్ముకొనొచ్చాయి. అలాగే ఇన్వెస్టర్స్ కూడా సో, ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదని చెప్పి క్రోర్స్‌లో ఈ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ కంపెనీస్‌లో. ఓకే. సో, దానివల్ల ఏమైందంటే సో, ఇంటర్నెట్ అనేది నార్మల్ పీపుల్‌కి ఈ రోజులో దొరికినంత ఈజీగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి అందకపోవటం వల్ల కంపెనీస్ అయితే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకందరికీ కూడా డాట్ కామ్ వెబ్‌సైట్స్ తీసుకొచ్చినా కూడా సో, అవి బిజినెస్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. సో, దానివల్ల ఏమైపోయిందంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేశారు అండ్ దాన్ని నమ్మి జనరల్ పీపుల్ కూడా స్టాక్స్ అవి కూడా పర్చేజ్ చేసుకున్నారు. సో, నెమ్మదిగా ఏమైపోయిందంటే ఇన్వెస్టర్స్‌లో నమ్మకం తగ్గిపోయిందనమాట. ఎందుకంటే క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కానీ దానికి తగ్గ రిటర్న్స్ కొన్ని ఇయర్స్ వెయిట్ చేసినా కూడా వాళ్ళకి రావటం స్టార్ట్ అవ్వలేదు. సో, దానివల్ల నెమ్మదిగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ఇంటర్నెట్ కంపెనీస్ మీద ఇంకా ఇన్వెస్ట్ చేయడం తగ్గించుకున్నారు. అలాగే సో, ఏవైతే న్యూ కంపెనీస్ దీన్ని నమ్ముకొని పుట్టుకొచ్చాయో అందులో చాలా వరకు కంపెనీస్ క్లోజ్ అయిపోవడము, కొన్నేమో బ్యాంక్రప్ట్ దివాలా తీసేయడము ఇదంతా కూడా జరిగిందనమాట. అలాగే పీపుల్ కూడా నెమ్మదిగా సో, వాళ్ళ యొక్క షేర్స్ కూడా అమ్మేయటం మొదలుపెట్టారు. సో, ఇలా ఏమైపోయిందంటే ఏదైతే అంత లెవెల్‌లో హైప్ క్రియేట్ అయిందో అదంతా కూడా ఒక్కసారి ఆ బబుల్ అంతా కూడా క్రాష్ అయిపోయింది అని చెప్పి మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడు అదే సిట్యుయేషన్‌ని చాలామంది ఏఐతో కంపేర్ చేస్తున్నారు. సో, ఏఐ కూడా అలాగే విపరీతమైన పాపులర్ చేసేస్తున్నారు. దీన్ని చాలా ఎక్కువ హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. సో, అలాగే ఇన్వెస్టర్స్ కూడా క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. కంపెనీస్ కూడా సో, ఇంకా ఏఐ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నాయి. ఈవెన్ హ్యూమన్ ఎంప్లాయీస్‌ని నమ్మకుండా వాళ్ళని తగ్గించుకొని ఏఐ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాయి. సో, ఇదంతా కలిసి ఇది కూడా ఒక ఏఐ బబుల్ క్రియేట్ చేస్తుందా? సో, ఇది కూడా మనకి డాట్ కామ్ బబుల్ లాగా పేలిపోయే అవకాశం ఉందా అనేది ఈరోజు మనం క్లియర్గా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో, చాలామంది ఏఐ వల్ల జాబ్స్ పోతాయని చెప్పి ఒక పక్క భయపడుతూ ఉంటే మరికొంతమంది ఇంకా ఏఐ ఫ్యూచర్ అని చెప్పి బ్లైండ్గా ఇంకా ఏఐ మీద డిపెండ్ అయిపోయి సో, చాలామంది కొత్త కంపెనీస్ తీసుకురావటము సో, ఈ ఏఐ మీద డిపెండ్ చేస్తూ ఇంకా న్యూ కంపెనీస్ థౌజండ్స్లో పుట్టుకురావటము సేమ్ డాట్ కామ్ బబుల్లో ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి అసలు రియల్ క్లారిటీ ఏంటి? డాట్ కామ్ బబుల్ లాంటిదే ఏఐ బబుల్ కూడానా? ఇది కూడా పేలిపోతుందా? సో, ఇంకా ఫ్యూచర్‌లో ఏఐ అనేది ఉండదా? ఇటువంటివన్నీ కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో, మనం ఏఐ బబుల్‌లోకి వెళ్ళే ముందు మనకి డాట్ కామ్ బబుల్ కూడా అది బరస్ట్ అయిపోయింది అంటే పూర్తిగా ఇంకా ఇంటర్నెట్ లేకుండా పోయిందా? ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే ఏదీ జరగదు. కాకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేసేటటువంటి అలాగే ఏదైతే హైప్ క్రియేట్ అయిందో దానికి తగ్గ రెస్పాన్సెస్ అన్నది ఆ రోజుల్లో జనరేట్ అవ్వలేదు. కానీ స్టిల్ ఎవరైతే స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటారో సో, వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలాగే తట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఈ రోజుల్లో సో, టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. ఓకే. సో, ఇలా ఎవరైతే ఎటువంటి టెక్నాలజీనైనా స్ట్రాంగ్‌గా తట్టుకుంటూ నిలబడతారో అలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఎటువంటి టెక్నాలజీలో అయినా. ఓకే. సో, అలాగే ఇప్పుడు ఏఐ కూడా సేమ్ అలాగే చూడాలి. సో, ప్రతి దానికి ఉన్నదానికి లేని దానికి అవసరం ఉన్నదానికి లేని దానికి ప్రతి దానికి కూడా అనవసరంగా హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏఐ వల్ల యూజ్ అయితే ఉంది. సో, దాన్ని ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేసుకుంటే అనవసరపు హైప్ క్రియేట్ చేయకుండా దీన్ని కూడా ఒక అసిస్టెంట్ లాగా మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇది ఈవెన్ ప్రతి ఒక్కరి ప్రొడక్టివిటీ కూడా పెంచుతుంది. సో, మనం డాట్ కామ్ బబుల్‌లో చూసుకుంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి చేతికి రావటానికి చాలా ఆలస్యమైంది. కాబట్టి అది అంత సక్సెస్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఏఐ గురించి మనం కంపేర్ చేస్తే ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఓకే. సో,
ప్రతి ఒక్కరూ ఏఐ టూల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ప్రొడక్టివిటీలో దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నారు. అది ఎంతో కొంత బెనిఫిట్ కూడా చూపించగలుగుతోంది. అయితే ఏవైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీస్‌కి అంతా టికెట్ బేస్డ్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. వాళ్ళ వరకు ఏఐ టూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఏఐ కంపెనీస్ వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కాస్ట్ పర్సెప్షన్‌లో చూస్తే మాత్రం కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఏదైతే ఈ ఇయర్‌కి ఎంత బడ్జెట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారో అది ఈవెన్ 3-4 మంత్స్‌లోనే వాళ్ళు దానికి రీచ్ అయిపోయి ఇంకా ఎంతకంటే మేము ఏఐ మీద ఇన్వెస్ట్ చేయలేము అనే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇక్కడ మనం డాట్ కామ్ బబుల్‌కి, ఏఐ బబుల్‌కి క్లియర్ కంపారిజన్ ఏంటంటే డాట్ కామ్ బబుల్ అనేది డిఫరెంట్. అది పీపుల్‌కి రీచ్ అవ్వలేకపోయింది అంత ఫాస్ట్‌గా. ఏఐ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వగలుగుతోంది. పీపుల్ యూజ్ చేసుకుంటున్నారు అండ్ దాని యొక్క బెనిఫిట్స్ కూడా పీపుల్ చూడగలుగుతున్నారు. ప్రొడక్టివిటీ పెరుగుతోంది. ఈ రోజుల్లో ఎవ్రీ పర్సన్ తను ఏ టెక్నాలజీలో ఉన్ని, ఏ జాబ్ చేస్తుని వాళ్ళ యొక్క డైలీ లైఫ్‌లో కూడా చాలా వాటికి ఈ ఏఐ టూల్స్ మీద సజెషన్స్ అడుగుతూ ప్రాంప్ట్స్ ఇస్తూ అలాగే వాళ్ళ యొక్క ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ జనరేట్ చేసుకుంటూ అలా అన్ని విధాలుగా కూడా ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ టూల్స్ అన్నీ కూడా జనరల్ పీపుల్‌కి ఏదైతే చాలా తక్కువ అమౌంట్‌లో సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉంటాయో అవి కంపెనీస్‌కి అలా లేవు. కంపెనీస్ దగ్గర చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఓకే. దానికి తగ్గ రిటర్న్స్ అనేవి కంపెనీస్‌కి ఇంకా జనరేట్ అవ్వటం లేదు. దానివల్ల ఏమైపోతోందంటే వాళ్ళు సాచ్యురేషన్ పాయింట్‌కి రీచ్ అయిపోతున్నారు. ఎంతకంటే ఎక్కువ యూజ్ చేయలేము అనేటటువంటి ఒక పాయింట్‌కి రీచ్ అయిపోతున్నారు. నెమ్మదిగా డాట్ కామ్ బబుల్ లాంటి స్మెల్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అదేంటి అంటే మనం దీన్ని పూర్తిగా వదిలేయలేం. ఇంత కాస్ట్ అయిపోతుంది దీన్ని వదిలేస్తాము అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏఐ టూల్స్ ఆల్రెడీ యూజ్ చేయటం, వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయడం కంపెనీస్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడం చాలామంది అబ్జర్వ్ చేశారు. కోడింగ్ డెవలప్‌మెంట్‌లో చాలా ఫాస్ట్ అయింది. టెస్టింగ్‌లో ఫాస్ట్ అయింది. బగ్ ఫిక్సింగ్‌లో ఫాస్ట్ అయింది. ప్రొడక్టివిటీ అన్ని విధాలుగా కూడా పెంచడంలో ఇది రియల్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంది. అయితే ఏఐ బబుల్ ఉందా లేదా అని చెప్పి మనం జెన్యూన్‌గా మాట్లాడాలంటే ఏఐ టెక్నాలజీ అనేది ఫేక్ కాదు. ఇది రియల్‌గా యూజ్ అవుతూ ఉంది. దాని యొక్క రిజల్ట్స్‌ని చూపించడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఏఐ అనేది ఇంకా పూర్తిగా కంపెనీస్ విడిచిపెట్టేస్తాయి. లేకపోతే జనరల్ పీపుల్ మనమే ఉన్నాం. మన రెగ్యులర్ లైఫ్‌లో చాలా వరకు ఈ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తూ ఉన్నాం. వాటి వల్ల బెనిఫిట్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టము. ఓకే. ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. అట్‌లీస్ట్ ఫ్రీ ఇచ్చే వరకు యూజ్ చేసుకుంటారు చాలామంది. ఎవరైతే వాళ్ళకి రెగ్యులర్ లైఫ్‌లో ఇంకా యూజ్ అవుతుందో వాళ్ళు ఈవెన్ పెయిడ్ ప్లాన్స్ తీసుకొని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా దీన్ని వదిలేయలేని పరిస్థితి అనమాట. అలాగని ఏదైతే ఓవర్ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారో అది ప్రాబ్లమ్‌ని తెచ్చిపెడుతుందనమాట. దీన్ని బేస్ చేసుకొని చాలామంది అన్నెసరీ ఏఐ స్టార్టప్స్ చాలా పుట్టుకొస్తాయి. వాళ్ళు దానికి తగ్గ బిజినెస్ జనరేట్ చేసుకున్న వాళ్ళు, స్ట్రాంగ్‌గా నిలబడిన వాళ్ళు మాత్రమే లాంగ్ టైమ్ సస్టైన్ అవుతారు. మిగతా కంపెనీస్ అన్నీ మళ్ళీ అప్పట్లో డాట్ కామ్ బబుల్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోతాయి. అలాగే చాలామంది ఏఐ అని చెప్పి ఒక వర్డ్ యాడ్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్‌లో దీన్ని ఒక బజ్ వర్డ్‌గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎలా ఏదైనా ఒక టెక్నాలజీని బజ్ వర్డ్‌గా వాడుకొని ఉండేవాళ్ళు ఎక్కువ కాలం లాంగ్ టైమ్‌లో వాళ్ళు సస్టైన్ అవ్వలేరు. ఇలా ఏమవుతుందంటే ఈ ఏఐని నమ్ముకొని ఏదైతే ఓవర్ హైప్‌ని నమ్ముకొని వచ్చిన కొత్త కంపెనీస్ కావచ్చు, ఈ ఏఐ వర్డ్‌ని నమ్ముకొని వచ్చిన కొత్త బిజినెసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. అయితే ఏఐ అనేది ఒక నార్మల్ టూల్ లాగా మనకి ఓల్డెన్ డేస్‌లో అన్ని మాన్యువల్‌గా కోడ్ రాసేవాళ్ళము. ఆ తర్వాత ఫ్రేమ్ వర్క్స్ వచ్చి చాలా వరకు మన యొక్క డెవలపర్ యొక్క వర్క్‌ని తగ్గించాయి. ఓకే. ఎలా అయితే ఫ్రేమ్ వర్క్స్ అనేవి మాన్యువల్ కోడింగ్‌ని చాలా వరకు తగ్గించాయో అలాగే ఈ ఫ్రేమ్ వర్క్స్ కంటే ఇంకాస్త వర్క్‌ని మనకి సింప్లిఫై చేస్తూ మన వర్క్‌ని తగ్గిస్తాయి ఏఐ టూల్స్. అంతవరకు మాత్రమే దాన్ని చూస్తే బెటర్. అంతకు మించి మనం దాన్ని ఓవర్ హైప్ ఇచ్చేసి ఇది హ్యూమన్స్‌ని తీసేసి హ్యూమన్స్ ప్లేస్‌లో కూర్చొని ఇదే మొత్తం వర్క్ చేసేస్తుంది అనేంత హైప్ ఏదైతే ఉందో అది ప్రమాదకరం. ఇక మీరు వెయిట్ చేస్తున్నటువంటి ఏదైతే బిగ్గెస్ట్ ఫియర్ జాబ్స్ పోతాయా అంటే జాబ్స్ ఎక్కడికి పోవు. ఏఐ అనేది పర్మనెంట్‌గా ఉండిపోతుంది అనేది ఎంత నిజమో ఆ ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా సస్టైన్ అవుతారు అన్నది అంతే నిజం. ఈవెన్ సస్టైన్ అవ్వడమే కాదు
ఎవరైతే కోడింగ్ స్కిల్స్ బాగా వచ్చి ప్లస్ ఏఐ టూల్స్ యూసేజ్ తెలుస్తుందో వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా కొత్త రోల్స్ అనేవి పుట్టబోతున్నాయి. వాళ్ళదే ఫ్యూచర్ అని చెప్పి ఇండస్ట్రీ అంతా కూడా చెప్తోంది. అయితే ఇదంతా కూడా రియలైజ్ అవ్వడానికి, ఇదంతా స్టాండ్ స్టిల్ అయ్యి ఇదంతా కూడా రియలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు ఎవరు క్రియేట్ చేయాల్సిన హైప్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ హైప్ క్రియేట్ చేయడము, దాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోవడము, క్లోజ్ చేసేయడము ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈలోపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. దీనివల్ల అనవసరంగా పీపుల్‌లో ఎమోషనల్‌గా చాలా భయాలనేవి క్రియేట్ చేయడం మిగతా క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే ఈ మీడియా ఛానల్స్ కావచ్చు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఏఐ బబుల్ ఉందా అంటే యెస్, హాఫ్ బబుల్ అనేది కంపల్సరీగా ఉంది. అనవసరంగా క్రియేట్ చేస్తున్నటువంటి హైప్ వల్ల. ఓకే. అలాగని పూర్తిగా ఏఐ మన నుండి వెళ్ళిపోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోదు. ఇది పర్మనెంట్‌గా ఉండిపోతుంది. కాబట్టి ఎవరు కూడా పానిక్ అవ్వకండి. జాబ్స్ పోతాయని పానిక్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నా. గిటప్ కోపైలట్, లేకపోతే కర్సర్ ఏఐ, లేకపోతే క్లాడ్ కోడ్, ఇలా చాట్ జీపీటీ వీటిని మీ రెగ్యులర్ వర్క్‌లో ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. కమింగ్ ఇయర్స్‌లో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరైతే ఈ ఇన్వెస్టర్స్ ఈ ఏఐ కంపెనీస్ మీద చేసేటటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ నెమ్మదిగా తగ్గుతాయి. హైప్ అంతా కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఏఐ అనేది మరొక అసిస్టెంట్ టూల్. ఇది మన వర్క్‌ని, డెవలపర్ వర్క్‌ని తగ్గిస్తుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది అని ఒక నార్మల్. ఒకప్పుడు మనం మొబైల్స్ కొత్తగా రాగానే ఎంత హైప్ ఉండేదండి. నువ్వే మోడల్ వాడుతున్నావు, నేనే మోడల్ వాడుతున్నాను, కెమెరా ఏంటి, అలాగే ఫోటోస్ తీసుకోవడము, అది చూసి మురిసిపోవడము. ఓకే. అలాగే ఆ తర్వాత డ్యూయల్ సిమ్స్. ఈ రోజుల్లో మొబైల్ అనేది కామన్. ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. దాన్ని ఎవరు ఒక సర్ప్రైజ్‌గా చూసే రోజులు కూడా పోయాయి. ఓకే. అలాంటి నార్మల్ డేసే మనకి ఏఐకి కూడా వస్తాయన్నమాట. ఇది కంపల్సరీగా యూజ్ చేయాల్సిన టూల్. ఇది యూజ్ చేస్తే డెవలపర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఒక నార్మల్‌గా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే రోజులు మనం చూడబోతున్నాం. మీరందరూ కూడా ఇంకా ఏఐ టూల్స్ లెర్నింగ్ స్టార్ట్ చేయండి. వాటిని మీ డైలీ వర్క్‌లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఎవరు ఎంత హైప్ క్రియేట్ చేసినా మీరు పానిక్ అవ్వద్దు. మీ లెర్నింగ్ అన్నది ఆపొద్దు. ఇదే నేను మీ అందరికీ కూడా ఫైనల్‌గా చెప్తున్నటువంటిది. ఓకేనా? వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వెరీ యూజ్ఫుల్ వీడియోస్‌తో మీ ముందుకి వస్తున్నాము. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్‌తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.